welcome back to my channel, welcome back to a new video. So today's video is a cooking video. So this video a little bit special ఎందుకంటే మా మమ్మీ మా పిన్ని ఇద్దరు కలిసి మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా టర్న్ అవుతుంది అనేది. అండ్ నాకు మష్రూమ్ చాలా ఫేవరెట్. సో నేను ఫుల్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, మీకు అర్థమయ్యే విధానంలో. అండ్ ఇట్ విల్ బి వెరీ సింపుల్ రెసిపీ. ట్రస్ట్ మీ, మార్నింగ్ మీ కిడ్స్ లంచ్ బాక్సెస్ కానివ్వండి, నైట్ డిన్నర్ కానివ్వండి, హాట్గా చేసుకొని యూ కెన్ ఎంజాయ్ యువర్ మీల్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్ విత్ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్. ఇంట్లో దొరికేటన్నీ మీరు వేసుకొని చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, కిడ్స్ గోన్ లవ్ ఇట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో అండ్ సీ ది ప్రాసెస్ ఆఫ్ ఇట్. ఇక స్టార్ట్ చేద్దామా? సో ఏ రెసిపీ ప్రిపేర్ చేయాలన్నా వెజిటబుల్ షాపింగ్ ఇస్ మస్ట్ కదా, అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. అండ్ లేటర్ ఒక ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేయడానికి మిక్సీలో కొరియాండర్ అండ్ అలాగే పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోవాలి, ఒక బంచ్ ఆఫ్ దెమ్. అండ్ లేటర్ 6 to 7 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి యాజ్ పర్ యువర్ స్పైస్ లెవెల్స్. అండ్ 1 tablespoon ఆఫ్ గసగసాలు, ఫ్యూ పీసెస్ ఆఫ్ జింజర్ అండ్ 2 pieces ఆఫ్ గార్లిక్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. లేటర్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అండ్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆల్ ద బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ లేటర్ ఆన్ అది అలాగే సాటే చేసుకుంటూ తగినంత సాల్ట్ వేసుకోవాలి యాజ్ పర్ ద టేస్ట్ అండ్ కన్వీనియన్సీ. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక 2 టమాటాస్ మేము చాప్ చేసి వేసుకున్నాము. అండ్ ఆ మష్రూమ్స్ అలా ఓల్డ్గానే వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇలా చాప్ చేసుకోవచ్చు. సో చాప్ చేసేసుకుంటే చాలా మష్రూమ్స్ కనిపిస్తాయి మీకు, అలా మేము అలా వేసాము. అండ్ బిఫోర్ యాడింగ్ మష్రూమ్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి మంచిగా సాటే చేసుకోవాలి. అండ్ నవ్ ఇట్స్ టైమ్ ఫర్ కర్డ్. ఆ స్వీట్నెస్ అనేది కొంచెం కర్డ్లో తెలుస్తుంది మనకి. 2 spoons ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచి మిక్స్ చేసుకోవాలి. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ ది స్పైసెస్. సో 1 tablespoon ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 tablespoon ఆఫ్ గరం మసాలా. అండ్ కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాజ్ పర్ ది టేస్ట్. ముందు యాడ్ చేసాం కదా, దానికి దీనికి సరిపోయేంత. సో ఓన్లీ 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్ ఎందుకు యాడ్ చేసామంటే ఆల్రెడీ మనం మిర్చీస్ యాడ్ చేసాం పేస్ట్లో. సో ఆ స్పైస్ లెవెల్ ఈ స్పైస్ లెవెల్ అని మ్యాచ్ అవ్వడానికి ఓన్లీ 1 tablespoon యాడ్ చేసాము. అండ్ లేటర్ చాప్ చేసుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం మష్రూమ్స్కి పట్టేంత వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ లేటర్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ యాడ్ చేస్తున్నాము. మీరు ఎనీ రైస్ తీసుకోవచ్చు, అయితే బాస్మతి రైస్ ఆర్ రెగ్యులర్ రైస్ అయినా మీరు వేసుకోవచ్చు. ఆల్రెడీ మాకు చిట్టి ముత్యాల రైస్ ఉన్నాయి కాబట్టి అవి రాయలసీమలో చాలా ఫేమస్. చిత్తూరులో చిట్టి ముత్యాల బిర్యానీ అంటారు కదా, సో ఆ రైస్తో మేము ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ లేటర్ 3 cups ఆఫ్ రైస్కి 6 cups ఆఫ్ వాటర్ వేయాలి. ఇట్స్ లైక్ 1:2 ప్రపోర్షన్లో వేయాలి మనము. సో వేసి బాగా ఒక 1/2 hour వరకు దాన్ని అలాగే వదిలేసాలి. సో ఇలా బాగా అయ్యాక చూసారా, ఎమ్మీ మష్రూమ్ పులావ్ అయిపోయింది. మస్ట్ ట్రై గాయ్స్, చాలా డెలిషియస్గా ఉంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. గైస్ చూసారు కదా, ఇట్ వాస్ సో ఎమ్మీ. నాకైతే చాలా చాలా నచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా టర్న్ అవుట్ అవుతుందని, బట్ ఇట్ వాస్ సో పర్ఫెక్ట్ అండ్ సో డెలిషియస్. మీకు నచ్చింది అనుకున్నాను. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ క్లియర్లీ. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోస్ట్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. Also click the bell icon beside subscribe button so which should upload it, get the email notification. Bye guys, let's meet next week with a new video. Until then, bye bye, take care.